దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం యెషయా గ్రంథము 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. పేజ్ నెంబర్ 604, యెషయా 43, 1-2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్సవు. తర్వాత మరో వాక్యం చదువుకుంటాం. దేవుని వాక్యంలో కీర్తనలు 115వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుకుంటాం. కీర్తనలు 115వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుకుంటాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మళ్ళా చదువుతాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు. సమయంలో మరొకసారి నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు. స్తోత్రాలు. నీ పిల్లలుగా నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించినట్లు మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. మీ నామానికి మహిమకరంగా మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము, వాక్యం ద్వారా మాట్లాడము. మీ యొక్క మాటలు మీ ప్రజలు విని గ్రహించినట్లు సహాయం చేయండి. మీ ఏర్పాట్లో ప్రతి ఒక్కరిని ఆరాధించినట్లుగా సిద్ధపరచండి. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే సకాలంలో రావటానికి కూడా సహాయం చేయండి. మీ దాసుని నన్ను కూడా బలపరచము, మీ మాటలు వెల్లడి చేయడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనం చూసిన యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు ఒక సంగతి జ్ఞాపకం చేయబడతా ఉంది. మొదటి 2 వచనాల్లో దేవుడు మన పక్షంగా చేసిన కార్యములు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటులో దేవుని పిల్లలమైన మనము ఆయన విమోచించుకున్న ప్రజలం, ఆయన మనలను రక్షించుకున్న ప్రజలం. ఆయన ఏర్పాటులో ఆయన మనలను విమోచించి మన కొరకై చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవలసిన ప్రజలం. చూడండి, ఇక్కడ వ్రాయబడింది, నేను నిన్ను విమోచించుచున్నాను అని.
అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ దేవుడు విమోచించిన ప్రజలము. మన జ్ఞాపకం చేసుకో. ఆరాధనలో మనం ఆరాధించటానికి మనం దేవుడు విమోచించిన ప్రజలమని, అయ్యా నువ్వు నన్ను విమోచించినావు అనగా మమ్మల్ని రక్షించినావు, నీకు స్తోత్రములు. అయితే ఇక్కడ దేవుడు మనల్ని విమోచించడానికి లేదా విమోచించుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటా కారణాలు? మన సృష్టికర్త అయిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు, మన సృష్టికర్త, మనలను కలుగు చేసిన వాడు ఆయనే. అలాంటి మనము నష్టపోతుంటే, నరకానికి పాత్రులమైపోతుంటే చూడలేక దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను ఆ నరకం నుండి తప్పిస్తూ వచ్చినాడు, లేదా విమోచిస్తూ వచ్చినాడు, విడుదల చేస్తూ వచ్చినాడు. కాబట్టి నరకానికి పాత్రులం, నరకపాత్రులమైన మనలను దేవుడు ఏం చేస్తాడు వచ్చాడంటే రక్షిస్తూ వచ్చాడు. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన భాగం, లేకపోతే ఆయన వలె నిర్మాణం చేయబడిన మనం నశించిపోతుంటే దేవుడు మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు. అందుకే అక్కడ కింద అంటున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. తర్వాత పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కనుక పేరు పెట్టి మనలను పిలిచి మనల్ని భయపడవద్దని చెప్తున్న దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు. తర్వాత భయపడవద్దు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కాబట్టి దేవుడు తన సృష్టిలో తన వలె చేయబడిన మనము, ఆయన వారమైన మనము, మన జీవితంలో నశించిపోయేవారుగా ఉన్నాము, లేకపోతే నరకానికి పాత్రులుగా చేయబడిన మనము ఆ శిక్షకు గురి అవ్వటం ఇష్టం లేక దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనలను నరకము నుండి లేకపోతే పాపచాపాల నుండి విడిపించి మనలను విమోచించి మనలను భయపడవద్దు, నీవు నా సొత్తు, నేను నిన్ను ఎరిగినాను, నీ పేరు ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కనుక పేరు పెట్టి నిన్ను పిలుస్తూ, అంటే ఇక్కడ చూడండి, యాకోబు, యాకోబు అని దేవుడు యాకోబును పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, కాబట్టి మన పేరు కూడా ఎరిగిన దేవుడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మరొక విషయం ఏంటంటే, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. కాబట్టి దేవుడు మనలను విమోచించుకున్నాడు, లేకపోతే పాపం వలన వచ్చే జీతము మరణానికి పాత్రులమైన మనలను దేవుడు విమోచించుకొని మరణం అంటే నరకము నుండి మనల్ని తప్పించి మనలను ఆయన ఏర్పాటులోనికి తీసుకుని వచ్చి మనలను భయపడకుండా జీవించే జీవితము మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మనల్ని విమోచించుకుని లేదా రక్షించుకున్న తరువాత ఆయన మనకు చేసేటువంటి హెచ్చరిక ఏంటంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. చూడండి, దినాల్లో దేవుడు విమోచించుకున్న ప్రజలు లేదా విమోచించబడిన ప్రజలు, రక్షించబడిన ప్రజలు భయపడుతున్నారా అంటే భయపడవలసిన అవసరతే లేదు. భయపడకము, నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచాను, నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి అందుకని కింద వచ్చిన చూడండి, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కనుక నదులలో పోయినప్పుడు నీళ్లు నీపైన పొర్లి పారవు, నేను నీకు తోడై ఉంటాను. తర్వాత ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నీకు బలమై ఉండేదను, నీకు తోడై ఉండేదనని దేవుడు మన పక్షంగా ఆయన మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు విమోచించుకున్న ప్రజలకు భయపడవలసిన అవసరతే లేకుండా చేశాడు. నదులలో వెళ్ళుతున్నప్పుడు నీళ్లు పారవు, నీపైన పొర్లి పారవు. తర్వాత జలములో బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను,
ఇంకొక మాట, కీలకమైన మాట, నీవు అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కనుక చూడండి, ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు చేసిన కార్యం అదే. వాళ్ళు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోయేటట్లు వారిని చేశాడు. తర్వాత వాళ్ళు నదిలో నడవాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి నదిలో నడుస్తున్నప్పుడు నది నీళ్లు కూడా, వాళ్ళ ప్రవాహం కూడా వీళ్ళ నిమిత్తమై ఆపు చేసిన దేవుడు. నదిలో బడి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ పైన అవి పారకుండా ఆపిన దేవుడు. అందుకే అంటున్నాడు, నువ్వు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇశ్రాయేలీలు మందసం పట్టుకొని యోర్దాన్ నదిలో ఆ మొదటి పాదం పెట్టగానే యోర్దాన్ నది ఏమైందంట, ఏకరాశిగా నిలిచిపోయిందంట. చూడండి, అంటే దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. అందువల్ల మనం భయపడవలసిన అవసరతే లేదు. కొన్ని సముద్రం అంటే మనం చూస్తాం, ఆయన పాయలుగా చేసి నడిపించాడు. కానీ నది అట్లా కాదు. నది వాళ్ళు పారుతుండగానే, నదిలో అడుగు పెట్టగానే, మొదటి అడుగు పడంగానే ఎక్కడికక్కడే జలం ఏమైందంట, ఆగిపోయినట్ట. జలములు పారడం ఆగిపోయింది. కాబట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. జలములలో నడుస్తూ వెళ్ళినప్పుడు వాస్తవంగా వాళ్ళ పై పారాలి కదా, వాళ్ళ పైకి రావాలి నీళ్ళు. కానీ అట్లా రాలా, ఆగిపోయినాయి. అందువల్లనే దేవుడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని చెప్పిన దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ఆ విషయాన్ని రుజువుపరుస్తూ వచ్చాడు. అంటే ఇశ్రాయేలీలకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేయడా అంటే మనకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి నదులలో నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇంకో విషయం చూడండి, నీవు అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటది? నీవు అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు జ్వాలలు నిన్ను నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి ప్రియులారా, నిజమే, దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన దేవుని పిల్లలకు అగ్ని మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడు, పై చెయ్యే. అగ్ని పైన కూడా మనకు పై చెయ్యే. అగ్ని మీద కూడా మనకు ఒక రకంగా అధికారం ఇచ్చాడు. అగ్ని జ్వాలలు మనల్ని కాల్చకుండా చేసిన దేవుడు. చూడండి, నరకం అంటే ఏంటి? నరకం అంటే భయంకరమైన అగ్నిగుండం. ఎంత భయంకరమైన అగ్నిగుండం అంటే అది యుగాయుగాలు మండుస్తూ ఉండే గుండం. అగ్ని గంధకముల చేత ఎప్పుడు మండుతూనే ఉంటుందంట. అది ఆరిపోయేదే కాదు. దాని గురించి ఏమన్నారంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగదు. అది ఆరిపోయేది కాదు, అందులో వేయబడిన వాళ్ళు కాలిపోయేవాళ్ళు, అంటే చనిపోయేవాళ్ళు కూడా కాదు. ఎప్పుడు మండుతూనే ఉండే గుండం అది. అందులో వేయబడేటువంటి వాళ్ళు యుగాలు వాళ్ళు ఆ అగ్నిలో, నరకంలో కేకలు వేస్తూ ఉండాల్సిందే. ఆ బాధ భరిస్తూ, ఆ బాధతో అమ్మో, అయ్యో, నాయనో, బాబు అని అరుస్తూ ఉండాల్సిందే. అంటే చూడండి, అగ్నిగుండము, నరకం అంటే అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో వేయబడేటువంటి వాళ్ళకుండే బాధ, యాతన అంత ఇంత కాదు, ఎంతో వేదన. ఆ వేదన మనము ఆ వేదనను తట్టుకోలేమని, ఆ వేదన మనకెంతో ఇబ్బంది కలిగిస్తుందని, ఆ వేదన నుండి మనలను తప్పించిన దేవుడు, ఆ వేదన నుంచి మనల్ని కాపాడిన దేవుడు, ఆ వేదన నుండి మనలను ఏం చేసినాడు? తప్పించాడు. నరకం నుండి తప్పించినాడు మనలను. చూడండి, నా జీవితంలో లేకపోతే మీ జీవితంలో ఇంతకంటే గొప్ప సంతోషించవలసిన విషయం ఏదైనా ఉందా? మనము మన జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క పాప జీవితాన్ని బట్టి మనం నరకంలో వేయబడవలసినటువంటి వారమైన మనలను ఏం చేస్తున్నాడు ప్రభు? నరకంలో నుండి తప్పించి మనల్ని విమోచించినాడు, మనల్ని రక్షించుకున్నాడు, నరక పాత్రులు కాకుండా కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి భయంకరమైన అగ్నిగుండంలో వేయబడకుండా తప్పించబడిన మనము ఎంతో ధన్యులం. చూడండి, దేవుడు మనకు అగ్నిగుండాన్ని తప్పించాడు, అంటే నరకాన్ని తప్పించాడు. నరకాన్ని తప్పించిన దేవుడు మరి ఇంకా ఏదైనా అలాంటి అగ్ని వంటి సమస్య వచ్చినప్పుడు తప్పించడా అంటే చూడండి. అందుకని పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు పేతురు గారు. దయచేసి చూడండి, 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయం. 1 పేతురు 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, ప్రియులారా, మిమ్మును
శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని. ఏంటంట, మన జీవితంలో ఒక అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి శోధనలు వస్తాయంట. అగ్ని వంటి శ్రమలు అంటే ఆ శ్రమ వచ్చిందంటే మనం అగ్నిలో పడినట్టే, అంటే దహించవేయబడుతున్నట్టు, అంటే అలాంటి అనుభూతి, అలాంటి పరిస్థితి మనకు కలిగేదిగా ఉంటుంది. చూడండి, అందుకంటున్నాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించడం మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడొద్దు. ఏమంటాడు అక్కడ 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ సహాయము మనకుంటుంది. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు మనకు అలాంటి పరిస్థితుల్లో సహాయపడి నడిపించే దేవుడు. చూడండి 91వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 91వ కీర్తన దయచేసి చూడండి. 91వ కీర్తన 5-6 వచనాలు చూద్దాం. 91వ కీర్తన 5-6 వచనాలు. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. అంటే ఎలాంటి పరిస్థితి చూడండి, ఇక్కడ దేవుడు మనకి రాత్రి అనక పగలనక ఇచ్చే భద్రత ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం భయపడాల్సిన అవసరమే లేదు. రాత్రి అనక పగలనక మనకు భద్రతనిస్తున్న దేవుడు. అందుకేమంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. రాత్రి అనక పగలనక ఇచ్చే భద్రత. చూడండి, సహజంగా రాత్రి ఏముంటుంది మనకు, నైట్ టైం ఏముంటుంది చెప్పండి, ఒక భయం, ఒక రకమైన భయమైన వాతావరణం ఉంటుంది. ఈ రాత్రి నిద్రపోతే పొద్దున్నే లెగుస్తానంటావా అని అనిపిస్తుంది కొంతమందికి. పోనీ రాత్రి నేను నిద్రలోనే ఏదో అయిపోతే ఏంటి పరిస్థితి, ఇట్లాంటి భయాలు ఉంటాయి. లేకపోతే రాత్రి ఇంకా అనేక రకాలైన చీకటి వలన కలిగే భయాలు అనేకములు ఉంటాయి. అలాంటి వాటికి నువ్వు భయపడకుందువు. తర్వాత పగలు ఎగురు బాణంకైనను లేకపోతే మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుందు అండి. మధ్యాహ్నం పాడు చేసే రోగాలు. కనుక రాత్రింబగళ్ళు మనకు భద్రతనిస్తున్న దేవుడు. మనకేదో ఒక సమస్య రాగానే అది అగ్ని వంటి సమస్య అనుకోకూడదు. మనం అదేదో వింతగా అనుకోకూడదు, అదేదో గొప్పది అనుకోకూడదు. దానికంటే కూడా మన దేవుడు చాలా గొప్పవాడు, శక్తిగల దేవుడు. కాబట్టి మనము భయపడవలసిన అవసరత లేకుండా చేశాడు దేవుడు. అందుకే ఒక మాట బైబిల్లో రాయబడింది, హెబ్రీ 13:6లో, దేవుడు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారంగా మనం ఉండాలంట. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నాకు సహాయం చేసినప్పుడు ఇక నరమాత్రుడి ద్వారా నాకేమీ ఆపద ఉండదు, ఇబ్బంది ఉండదు అని మంచి ధైర్యం కలిగి చెప్పాల్సిన వాళ్ళమంట వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే, పగలనక రాత్రి అనక, కొన్ని రాత్రి అనక పగలనక మనలను భద్రపరుస్తున్న దేవుడు. భయపడవలసిన అవసరతే లేదు. భయపడవలసిన అవసరం, చింతిస్తాం మనం, అంటే భయపడిపోతూ ఉంటాం. దాని అర్థం ఏంటి? దేవుడు నమ్మట్లేదని అర్థం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించాను, నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, ఇదిగో చూడు నీ చేయి పట్టుకున్నాను, నిన్ను నడిపిస్తున్నాను, నీకు సహాయం చేస్తాను, నీకు బలమై ఉంటాను అని చెప్తున్న దేవుడు మనకు రాత్రి అనగా పగలనగా ఇస్తున్న భద్రతకు మనం ఎందుకు అంటే ఆ భద్రత ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? భయపడకుందువు అన్నాడు కదా, నువ్వు భయపడవు అన్నాడు. భయపడవలసిన అవసరత లేకుండా చేసిన దేవుడు. అందుకే చూడండి, నేను నీకు తోడయ్యుందును. ఆయన తోడై ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరతే లేకుండా పోయింది. దేవుడున్నాడు, ప్రతి విషయంలో దేవుడున్నాడు. ఆయన నాకు సహాయం చేస్తాడు, రాత్రైనా పగలైనా, ఏ తెగులైనా దిగులైనా. నేను భయపడాల్సిన అవసరతే లేకుండా చేసిన దేవుడు అని మనం దేవుడిని ఆరాధించాలి. చూడండి, ఇది ఒకటో విషయం. రెండో విషయం చూడండి, 121వ కీర్తన 121వ కీర్తన 6వ వచనం. 121వ కీర్తన 6వ వచనం. 4-5
6 వచనాలు చూడండి, 4, 5, 6 వచనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. చాలు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నువ్వైనా నిద్రపోతావు కానీ ఆయన నిద్రపోడు. నీ భద్రత నిమిత్తమై నువ్వైనా నిద్రపోతావు, చక్కగా ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోతున్నావు కదా. ఈరోజు అందరికీ ఏసీలు ఉన్నాయి, అందరికీ ఏసీ దాదాపుగా ఉన్నాయి. ఒకవేళ లేకపోతే కొనుక్కోండి, పర్లేదులే. అది ఉండటం తప్పు కాదు, కొనుక్కోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే నీవు చక్కగా చల్లని వాతావరణంలో హాయిగా నిద్రపోతుంటావు అంటే ఒక రకమైనటువంటి ఏమని చెప్పవచ్చు అంటే దేవుడు సహాయం చేస్తాడు, ఆయన చూపుకుంటాడు ఏమొచ్చిన అన్నట్టు, మంచిదే. దేవుడు అంటే మనం నిద్రపోయినా కానీ ఆయన నిద్రపోడంట, మనం కునుకుపడినా కానీ ఆయన కునుకేయడంట. ఆయన అందుకే అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకుపాటు కూడా రానివంట. అంటే నీ భద్రత కొరకై తన కన్నులు తెరిచి నిన్ను బలపరుషుడు కొరకై నీకు సహాయం చేయడు కొరకై ఎల్లప్పుడూ నీ పైన తన కనుదృష్టిని నిలిపిన దేవుడు. అందుకే అంటున్నాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. చూడండి, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ, ఈ రెండు కూడా మనకు ప్రమాదమే, ఈ రెండు కూడా మనకు అనారోగ్యాన్ని కలుగు చేసేవి. అటువంటి పరిస్థితులు మనకు సంభవించకుండా చూడండి, పగలు ఎండ దెబ్బ తగిలితే ఏమవుతుంది? మావాడు అన్నాడు, చిన్నోడు, నాన్న ఒకసారి నాకు వడదెబ్బ తగిలింది నాన్న, చచ్చిపోయాను అనుకున్నాను నాన్న అన్నాడు. నిజమే, అట్లా అనిపిస్తుంది. నా ప్రాణం అయిపోయింది, ఇంకేం అయిపోయింది నా పని అనుకున్నాను అన్నాడు. నిజమే, వడదెబ్బ తగిలితే చాలా భయంకరం, నీరసం అయిపోతారు. అంటే కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కూడా పోతాయి. అటువంటి ఎండ దెబ్బ నీకు తగులకుండా చేస్తున్న దేవుడు, ఆ వేడిమి నీకు తాకకుండా చేస్తున్న దేవుడు, అది మనకి ఇవ్వబడిన ఆయన కాపుదల. రెండవదిగా రాత్రి వెన్నెల దెబ్బ అన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ ఏంటి? వెన్నెల అంత ఆరోగ్యకరమైనది కాదు. చూడడానికి ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ వెన్నెల ఆరోగ్యకరమైనది కాదు. వెన్నెల యొక్క కిరణాలు అంటే మనకు కనబడవయి, ఆ కిరణాలు మన యొక్క నరాలపైన అవి కనుక ప్రభావం చూపించినాయంటే మన నరాలు చచ్చిపడిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తే నేను విన్నాను, నాకు పూర్తిగా తెలియదు. వెన్నెల మన నరముల పైన కనుక ఎక్కువగా ప్రసరిస్తే లేకపోతే పడితే ఆ యొక్క వెన్నెల కిరణాలు పడితే నరాలు చచ్చుబడిపోతాయంట. కాబట్టి రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలకుండా నిన్ను కాపాడుతున్న దేవుడు కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. నువ్వు నిద్రపోతావు, ఆయన నిద్రపోడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండొచ్చు, ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. చాలా కాపుదల, చాలా భద్రత. అసలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతున్న దేవుడు. చూడండి, ఇలాంటి కాపుదల ఇస్తున్న దేవుడు. అందువలన నేను నీకు తోడయుందును అనే విషయంలో రాత్రింపగళ్ళు కాపాడుతున్నాడు. రెండవదిగా పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మనలను కాపాడుతున్న దేవుడు. కాబట్టి మనము భద్రంగా ఉండడం కోసం ఆయన కునుకైనా వేయట్లేదంట. ఎంత నిబ్బరంగా నిద్రపోవచ్చు చెప్పండి మనం. ఆయన కునుకైనా వేయట్లేదంట. ఒక్కోసారి అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది, మీ దాకా ఎందుకు లేండి, నేనే అనుకుంటా ఈ రాత్రి పడుకుంటున్నాను, రేపు పొద్దున్న లేస్తానంటావా అని చాలాసేపు ఆలోచించుకొని ఆందోళన చెంది ఎప్పటికో దేవుడు అంటాడు, నేనున్నాను, నువ్వు పడుకో అంటాడు. అప్పుడు పడుకుంటాను. నాకు ఎక్స్పీరియన్స్ కనుక చెప్తున్నాను. నేను ఇదే మందిరం దగ్గర నేను ఒక నైట్ టైము చాలా ఒంటరిగా ఏకాకి అయిపోయినప్పుడు, ఎవరు నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నప్పుడు దేవుడు నాతో మెల్లగా మాట్లాడాడు, నేను సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళి నిబ్బరంగా పడుకో అన్నాడు. ఇక్కడ నేను ఉంటాను, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో, ఫోన్ చేసి పడుకో అన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. కనుక మనము రెస్ట్ తీసుకున్నా కూడా ఆయన రెస్ట్ తీసుకోవట్లా, కాపాడుతున్నాడు. దేవుడు మనకెంత సపోర్ట్ చేస్తున్నాడు చూడండి, ఎంత సహకరిస్తున్నాడు చూడండి, ఎంత సహాయం చేస్తున్నాడు చూడండి, ఎంత తోడుగా ఉన్నాడో చూడండి. కనుక నువ్వు రెస్ట్ తీసుకో, నేను నిన్ను చూస్తున్నాను, కావలి కాస్తున్నాను. అందుకే వ్రాయబడింది, యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. ఆయన కాపాడకపోతే నిన్ను ఎవ్వరు కాపాడలేరు.
ఆయన నిన్ను కాపాడకపోతే నేను ఎవరు కాపాడలేరు. ఎండ దెబ్బ అయినా, వినల దెబ్బ అయినా, తెగులైనా, దిగులైనా, ఏదైనా కూడా దేవుడు నిన్ను కాపాడకపోతే, దేవుడు నీకు తోడే ఉండకపోతే నేను ఎవరు కాపాడలేడు. చూసారా, ఇలాంటి భద్రత దేవుడు మనకిచ్చి వచ్చాడు. ఏదో వింతైన శ్రమ వచ్చినట్టు అనుకోకూడదు. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకునే అనుభవంలో ఉన్న వాళ్ళు ఎవరంటే విమోచించబడిన ప్రజలు. అట్లాంటి అనుభవం మనకు అవసరమని, ఆ అనుభవం బట్టి మనం దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి మరొక విషయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒక విషయం చూసుకొని మనం ముగించుకుంటాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం నుండి, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడవేయుడని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండమున పడవేసిరి. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు ముగ్గురు, వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేశారంట. వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేశారు. ఎలాంటి అగ్నిగుండం అంటే 7 అంతలు ఎక్కువ చేయబడిన అగ్నిగుండంలో వాళ్ళని వేశారు. అంటే ఆల్రెడీ ఒకసారి మంట పెట్టారు, అది జాలలేదంట. వీడి కోపానికి అది 7 అంతలు చేయండి అన్నాడు. అంటే 7 ఇంతలు అగ్నిని పుట్టించారు ఆ యొక్క దాంట్లో, అగ్నిగుండంలో 7 అంతలు అగ్నిని పుట్టించారు, అగ్ని పెంచారు. 8 అంతల అగ్నిలో వాళ్ళని ఏం చేసినారంట, షద్రక్, మేషక్, అబేద్నెగోని వేసేశారు. అంటే వాళ్ళని వేశారు, అగ్నిగుండంలో వేసేశారు. ఇక్కడ చాలా గొప్ప ఆశ్చర్యము దేవుడు చేస్తూ వచ్చినాడు. ఎందుకు వీళ్ళని అగ్నిగుండంలో వేశారు అంటే, ఆ రాజు ఒక ప్రతిమ నిలబెట్టి ఇదే మీ దేవుడు, దీనికి నమస్కారం చేయండి అని వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు, అయ్యా అది మా దేవుడు కాదు, మేము దానికి నమస్కారము చేయము. రాజు హెచ్చరించి ఆజ్ఞాపించాడు, నమస్కారం చేయకపోతే మీకు అగ్నిగుండంలో పడవేయబడతారని. వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు అగ్నిగుండంలో పడవేసినా మేము నీ దేవతకు నమస్కారము చేయము, మేము మా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం. చూడండి, నువ్వు అగ్నిగుండంలో వేస్తావా, వేసుకో, పర్వాలేదు అంటే రాజు అంటే వాళ్ళు చాలా ఎలా చెప్పారంటే సమాధానం, మా దేవుడు మమ్మలను అగ్నిగుండం నుంచి రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నువ్వు నిలవబెట్టిన దేవతకు మేము పూజ చేయము, నిన్న ఆ దేవతను ఆరాధించము, దాన్ని మేము నమస్కరించము. రాజా అసలు మీకు బదులు చెప్పాలన్నటువంటి చింతే మాకు లేదు. ఏంటయ్యా మీరు ఎందుకు నమస్కారం చేయలేదని అడిగాడు రాజు వచ్చి. అంటే నీకు అసలు ఈ విషయం సమాధానం చెప్పాలన్న ఆలోచన, ఆ చింత కూడా మాకు లేదు. అదే రాజు వస్తాడు, ఏమడుగుతాడు, ఏం చెప్పాలబ్బా, ఏదో ఒకటి తప్పించుకుందాం, ఇది కాదు. నీవు నిలబెట్టిన ఈ యొక్క దేవతకు మేము నమస్కారం చేయము, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని గట్టిగా నిలబడిన ఈ ముగ్గురిని దిక్కి అగ్నిగుండంలో పడేస్తే ఏమైంది చెప్పండి? అగ్ని జ్వాలలు వాళ్ళను కాల్చలేదు. దేవుడేమన్నాడు యెషయా గ్రంథం 43:2లో, మీరు అగ్ని మధ్య నడిచినను అవి మిమ్మలను కాల్చలేవు, జ్వాలలు మిమ్మలను కాల్చగా లేవు. అగ్ని మధ్యన నడిచిన అగ్నిలో ఉన్న జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు అనేటువంటి గొప్ప వాగ్దానము ఆయన విమోచించుకున్న ప్రజలకు ఉండింది కనుకన ఆ దినమున షద్రక్, మేషక్, అబేద్నెగో అని ముగ్గురు అగ్నిగుండంలో వేయబడిన వారు కాలిపోలేదు. వాళ్లే కాదు, వాళ్ళ తల మీద వెంట్రుక కూడా కాలిపోలేదు. వాళ్ళ వస్త్రాలకు ఆ మంట తాలూకు పొగ వాసన కూడా రాలేదంట. పోండి, అంత భద్రతనిచ్చే, అంత తోడయి ఉండే, అంత కాపాడే దేవుడు మన దేవుడు. అందుకనే అగ్ని మధ్య నడిచిన నువ్వు కాలిపోవు. ఈ ఎండలు మనల్ని ఏం చేస్తాయండి? చేస్తాయా? ఈ వడగాలుపులు ఎండలు మనల్ని ఏం చేస్తాయా? మన కోసము యేసు ప్రభు మండుటెండలో చిలువను మోస్తూ వచ్చినాడు కదా. మండుటెండలో ఆయన ఆకాశానికి భూమి మధ్యన వేలాడుతూ వచ్చినాడు కదా. ఆ జ్వాలల్లో లేకపోతే ఆయన ఆ యొక్క ఆ మండుటెండలో చిలువలో
ఆకాశాన్ని భూమి మధ్యన వెళ్ళాలంటే ప్రభువు మన నిమిత్తమై దాన్ని సహిస్తూ వచ్చినాడు కదా. అటువంటి శ్రమ అనుభవించి మనలను అలాంటి అగ్ని నుండి లేకపోతే నరకం నుండి విమోచిస్తూ వచ్చినాడు కదా. ఇంకా మనం భయపడవలసిన అవసరతే లేదు. అందుకే అంటున్నాడు, నీవు నా సొత్తు, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు, నేను నీకు తోడై ఉంటాను. అలాగనే దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోకు తోడై ఉన్నాడు. వాళ్ళ అగ్నిగుండంలో వేయబడినా కాలిపోలేదంట. తల మీద వెంట్రుకు కూడా కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కాలలేదు. సరే, అగ్నిగుండంలో ముగ్గురిని వేశారు. ముగ్గురిని వేస్తే రాజు చూస్తున్నాడంట, ఏంటో కాలిపోయారా లేదని చూస్తుంటే వాళ్ళు కాలిపోకపోగా వాళ్ళ ముగ్గురిని వేస్తే నలుగురిని చూస్తున్నాడంట. ముగ్గురిని లోపలైతే నలుగురిని చూస్తున్నాడంట. ఇదేంట్రా బాబు, ఆశ్చర్యం అయిపోయింది ఆయనకి. ఇదేంటి, నేను ముగ్గురిని కదా వేశాను, నలుగురు కనబడుతున్నారేంటి? మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఇక్కడ ఆయన అగ్ని దేవుడు అని నేను అనలేను, కానీ మన దేవుడు దహించు అగ్ని. అగ్ని దేవుడు కాదు ఆయన, దహించు అగ్ని. అగ్నిని కలుగు చేసిన వాడే ఆయన. అగ్నిని కలుగు చేసిన వాడే, అగ్నిలో నడిచిపోయినా కాలకుండా కాపాడేటువంటి వాడు ఆయన. అటువంటి దేవుడు తన యొక్క పిల్లలు అక్కడ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు మధ్యన ఆయన ప్రత్యక్షమైపోయినాడు అంతే. అగ్ని అంటే అగ్ని అయిన దేవుడు, దహించు అగ్నిగా ఉన్న మన దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఇంకా ఆయన వారి మధ్యన ఉండగా వాళ్ళని ఏం కాల్ చేస్తారు చెప్పండి? ఏది కాల్చలా. రాజు చూస్తున్నాడు, ఏంద్ర బాబు వీళ్ళ తల వెంట్రుకలు కాలేదు, వెంట్రుకలు కూడా కాలేదు, వాళ్ళ వస్త్రాలు వేసుకున్నట్టు ఉన్నాయి, వాళ్ళ చేతులు కట్లు కట్టారంట, వెనక్కి ఇట్లా వేసి కట్టు కట్టారంట. ఆ తాళ్ళు మాత్రం కాలినాయంట, కట్లు ఊడిపోయినాయి అంట, మిగిలినది ఏం కాలేదంట. చూడండి, ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? మీరు అగ్ని మధ్య పోయినను అది మిమ్మల్ని కాల్చలేదు అని చెప్పిన మాటను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి అగ్నిగుండంలో వేయబడినటువంటి పరిస్థితులు మనం సంభవించినా కూడా దేవుడు అక్కడ మనకు సహాయము చేసి తోడుగా ఉండే దేవుడు. మనం పగలు రాత్రి ఎలాంటి దిగులకైనా భయపడాల్సిన అవసరం లేకుండా చేసిన దేవుడు. మనకు మరి మధ్యాహ్నం మందు లేకపోతే పగటి ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా చేసిన దేవుడు. వడగాల్పులు, ఏ విధమైనటువంటి తెగులు మన మీదకు రాకుండా చేసిన దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడిన కాలిపోకుండా వాళ్ళను రక్షించిన దేవుడు. సమర్థుడైన దేవుడు మన దేవుడు. సమర్థుడండి, సమర్థుడైన దేవుడు ఉన్నాడు. సృష్టి అంతటిపైనటువంటి అధికారం గలవాడు. సృష్టి యావత్తును ఆయన కంట్రోల్ చేయగలవాడు. అగ్ని మండమంటే మండుతుంది, ఆగిపోమంటే అయిపోతుంది, అంతే కదా. తుఫాను రమ్మంటే వస్తుంది, వద్దు పొమ్మంటే పోతుంది. ఇలాంటి సృష్టి పైన అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనకు తోడై ఉంటానన్నాడు, మనల్ని కాపాడుతానన్నాడు. అందుకే నేను నిన్ను పిలిచాను, నేను విమోచించాను, నేను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు, నీవు నా వాడవు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు నా వాడవు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా, నేను నీ వాడనైతే నీవు కూడా నా వాడవే, నేను నీ వాడను, నీవు నా వాడవు. కనుక ఈ విధమైన అనుభవం మనం తీసుకురాబడిన అనుభవం బట్టి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. అయ్యా, నీవు నన్ను విమోచించుకున్నావు, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను పిలిచావు, నా పేరు పడి పిలిచావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నువ్వు నాకు తోడై ఉన్నావు, ఏ ప్రమాదం రాకుండా కాపాడుతున్నావు, పగలైనా రాత్రి అయినా ఏ తెగులైనా దిగులైనా రాకుండా కాపాడుతున్నావు. మధ్యాహ్నం ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాపాడుతావు. నేను నిద్రపోతున్నా, నువ్వు నిద్రపోవటంలా. ఒక్కోసారి దేవుడు కార్యాలు భలే ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం నిద్రపోతుంటే ఆయన కాపలాగా వస్తుంటాడంట. ఎంత గొప్ప అదృష్టవంతులని చెప్పండి. మనం హాయిగా నువ్వు ఇంకో మాట, నువ్వు రెస్ట్ తీసుకో. చాలామంది చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏలియాని పోయి నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. రెస్ట్ తీసుకుంటుంటే మనోడికి ఏం చేసినాడు దేవుడు? ఆయన పడుకుంటే దేవుడు ఏం ఊరికే సర్లే పడుకున్నాడులే, వాడు కర్మ ఊరుకున్నాడా? అనుకోలే. మళ్ళీ లెగుస్తాడు. లెగిసేయడానికి ఏం కావాలి మనోడికి? రొట్టె కావాలా? ఏం కావాలా? నీళ్లు కావాలా? వెంటనే కాగులు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఏలియా ఉన్నాడు, రొట్టె రబ్బు అంటే. మరి ఇవన్నీ చూస్తున్నాడు కదా, ఆయన నిద్రపోతున్నా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. మనము ఆదమరిచి ఉన్నా ఆయన ఆదమరిచి లేడు.
మనం ఒకవేళ పొరపాటు చేస్తున్న ఆయన పొరపాటు చేయడు. అదే ఆయన యొక్క గొప్పతనం. మనం పొరపాటు చేస్తాం, మనం ప్రమాదంలో పెడతాం, మనం నష్టపోతాం, కానీ ఆయన పొరపాటు చేయడు. ఆ నష్టం మనకు రానివ్వడు, ఆ ఇబ్బందులు కొలిమిలో మనలను వేయడు. అట్లాంటి దేవుడు. కాబట్టి ఇలాంటి తోడై ఉన్న దేవుడు, భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని మన చేయబట్టుకున్న దేవుడిని మనం ఏం చేయాలా? ప్రభువా, నీవు నా విమోచకుడవు, నీవు నా రక్షకుడవు, నీవు నా సహాయకుడవు, నన్ను పిలిచి నన్ను నీ సొత్తుగా చేసుకుంటూ వచ్చావు, ఇంతవరకు నాకు తోడై ఉన్నావు, నీకు వందనాలని ప్రభువును మనము ఆరాధిస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.